హలో గాయ్స్, అందరూ బాగున్నారు అనుకుంటా. ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నా కొంచెం అలా ఈవినింగ్. ఇప్పుడు ఆఫీస్ అయిపోయింది. వాక్కి వెళ్ళి బయట అలా మా అమ్మతో వాక్కి వెళ్తున్నా. వాక్కి వెళ్ళి అక్కడ నుంచి అలానే సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇంట్లో వాటర్ అయిపోయింది. సో వాటర్ కొనుక్కొని మళ్ళీ ఇంటికి తిరిగి రావడమే. సో సూపర్ మార్కెట్కి వెళ్ళి అక్కడ ఎలా ఏమేమి థింగ్స్ ఉంటాయి, అక్కడ ఏమేమి కొనొచ్చు, ఎలా ఉంటుంది ఫ్రాన్స్లో సూపర్ మార్కెట్, అదంతా మీకు చూపిస్తా ఒకసారి. ఓకేనా? ఈ డోర్ ఉంది కదా, చాలా కష్టం. ఇది ఏదో లాక్ అయిన ఉంటుంది, రిపేర్ చేయాలి. ఫైనలీ పడింది. గాయ్స్, ఇప్పుడే లిఫ్ట్ దగ్గరికి వచ్చా, కిందికి వెళ్దామని చెప్పా కదా, సూపర్ మార్కెట్ వెళ్తున్నా వాకింగ్కి వెళ్ళి అని. ఇక్కడ వస్తే లిఫ్ట్ అసలు పని చేయట్లేదు. ఈ మన అపార్ట్మెంట్లో 2 లిఫ్ట్లు కూడా అంతే, బోకు లిఫ్ట్లు 2. ఎలా అంటే ఒక రోజు పని చేస్తాయి, ఒక రోజు పని చేయవు. బాగా నష్టపెట్టేస్తున్నాయి లిఫ్ట్లు. తొందరగా అపార్ట్మెంట్ మారాలి, ఎప్పుడో తెలీదు. బట్ అదిగా మా అమ్మ నాన్న ఉన్నారు కదా, వాళ్ళు కొంచెం ఏజ్డ్ కాబట్టి ఇంకా కష్టమైపోతుంది. ఇప్పుడు మా అమ్మ కింద స్టెప్స్ దిగి కిందికి వెళ్ళారు. సో ఐఎమ్ టోటలీ ఫెడ్ అప్ ఈ లిఫ్ట్స్ వల్ల. మేబీ కింద ఎవరైనా ఆపి పెట్టారేమో తెలీదు. సరే, మనం స్టెప్స్ నుంచి కిందికి వెళ్దాం. ఇప్పుడే కిందికి వచ్చా. మా ఇల్లు ఉండేది 5th ఫ్లోర్లో. సో 5 ఫ్లోర్స్ దిగి కిందికి వచ్చానమాట. లిఫ్ట్ల వల్ల పెద్ద పంచాయతీ అయిపోయింది అసలు. సరే, ఇంకా మనం బయలుదేరదాం. ఓకేనా? సో ఇదే మన కింద ఏమంటారు దీన్ని, అన్ని పోస్ట్ బాక్సులు, మెయిల్ బాక్సులు అన్నీ ఇక్కడే ఉంటాయి. కింద మన కైండ్ ఆఫ్ అన్నీ ఒక రిసెప్షన్ లాగా అనమాట. ఇక్కడ లోపలే మా వార్డెన్ ఉంటారు, అపార్ట్మెంట్ ఒక వార్డెను. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఇంటి గురించి, ఇంటి లోపల ఎలా ఉందో మన ఇల్లంతా తర్వాత చూపిస్తా మీకు. సో పదండి వెళ్దాం ఇంకా బయటికి. అండ్ బయటికి వెళ్ళాలంటే ఈ ఒక బటన్ ఉంటుంది ఇక్కడ, ఈ బటన్ ప్రెస్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది, అలా బయటికి వస్తారు. గాయ్స్, ఇదే మా అపార్ట్మెంటు. ఇక్కడ పార్కింగు, పిల్లలు ఆడుకోవడానికి అంతా ఇక్కడే ఉంటుంది. అండ్ అక్కడ ఇది డస్ట్బిన్స్ అవన్నీ ఉన్నాయి. మన డైలీ ఏమైనా చెత్త ఏమైనా ఉంటే అక్కడ వేసుకోవచ్చు. అండ్ మన అపార్ట్మెంట్ ఇదంతా చూడండి, ఎవరు వచ్చారు ఇప్పుడు అపార్ట్మెంట్లోకి. ఇది మన అపార్ట్మెంట్ 5th ఫ్లోర్. ఇక్కడ కూడా బటన్ ప్రెస్ చేయాలి. మెయిన్ గేట్ ఓపెన్ చేయాలంటే ఈ బటన్ ప్రెస్ చేయాలి. మెయిన్ గేట్ ఓపెన్ చేయాలంటే ప్రెస్ చేసి ఇలా బయటికి రావాలి. ఇవన్నీ బిల్ బోర్డ్స్ అనమాట. బిల్ బోర్డ్స్ అంటే అదే మన న్యూస్లు, పోస్టర్లు అవన్నీ ఇక్కడ అతికిస్తారు ఫ్రాన్స్లో. ఇది మన గ్రేవ్ యార్డ్. ఫ్రాన్స్లో ఎలా ఉంటుంది గ్రేవ్ యార్డ్ ఉంది. ఎప్పుడైనా లోపల వెళ్ళి చూపిస్తా. ఇల్లు చూడండి అసలు ఎంత అందంగా ఉంది. అసలు వేరే లెవెల్ ఉంటుంది ఇల్లు. ఇదైతే మా అమ్మకి చాలా ఇష్టం. వర్షం పడింది అనుకుంటా ఈరోజు కొంచెంసేపు ముందు. అంటే మా డోర్స్ అన్నీ క్లోజ్గా ఉన్నాయి ఇంట్లో. సో దానివల్ల తెలియలేదు, బయట ఫుల్ వర్షం పడినట్టుంది. సో చూస్తున్నారు కదా, రోడ్స్ అన్నీ బాగా తడిగా ఉన్నాయి. రోడ్స్ అంతా, వెదర్ కూడా పైన మబ్బులు బాగున్నాయి. ఈవినింగ్ కూడా వర్షం ఉందేమో తెలీదు. తొందరగా మనం వెళ్ళి ఇక్కడ పార్క్కి వెళ్ళి కూర్చొని కొంచెంసేపు అలా గాలి పీల్చి అక్కడ నుంచి ఇంకా మనం సూపర్ మార్కెట్కి వెళ్ళిపోదాం. అంతే, ఇంకా ఏం లేదు ఈరోజు పని. ఇది ఒక సింపుల్ వ్లాగ్ అంతే ఈరోజు, ఏం లేదు. ట్రై చేస్తున్నా, నచ్చితే చెప్పండి. ఇంకా మనం
ఫ్యూచర్లో కూడా చాలా బ్లాగ్స్ చేద్దాం. అసలు చూడండి ఆ చెట్లు, ఆ గ్రీనరీ అసలు వేరే లెవెల్ ఉంది ఈరోజు వెదర్ అయితే. అంటే నాకు ఇది నార్మలే, బట్ మీకోసం చాలా బాగుంది ఈరోజు. నార్మల్ కూడా ఉంటుంది, బాగానే ఉంటుంది, కానీ ఈరోజు ఆ వెదర్ వల్ల ఇంకా పచ్చిగా, ఇంకా గ్రీనరీ, ఇంకా కలర్స్ ఇంకా బాగా కనబడుతున్నాయి. అది కాక కెమెరా కొత్త కెమెరా, సో అంతా లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ సో పర్ఫెక్ట్ టుడే. మేము యాక్చువల్గా డైలీ వస్తాం వాకింగ్కి ఇక్కడ, మా అమ్మ నేను, అప్పుడప్పుడు మా నాన్న కూడా వస్తారు. అండ్ అలా వచ్చి ఈవినింగ్ అంటే ఆఫీస్ అవ్వగానే మా అమ్మకి కొంచెం అండ్ మా అమ్మకి కూడా ఏజ్ అయింది కదా, సో హెల్త్ వల్ల డైలీ వాకింగ్ తీసుకొస్తా బయటికి. వాకింగ్ వల్ల కొంచెం బ్లడ్ సర్క్యులేషన్, బాడీ కొంచెం ఫిట్గా ఉంటుందని చెప్పి మా అమ్మ కూడా చాలా ఇష్టము. సో దానివల్ల ఇద్దరం కలిసి వస్తాం వాకింగ్కి. ఇది చూస్తున్నారు కదా ముందర మీరు, ఇది ఇక్కడ ఎక్స్ప్రెస్ అని, ఎస్ఓ ఎక్స్ప్రెస్ అని, ఇది ఇక్కడ గ్యాస్ స్టేషను, అంటే పెట్రోల్ కొట్టించుకునేది బండ్లలో, కార్లలో ఇక్కడ. సో రేట్లు ఇలా ఉన్నాయి అనమాట. రేట్లు అవన్నీ మీకు మేబీ అర్థం కాకపోవచ్చు, నేను ఫ్యూచర్లో మీకు చెప్తా రేట్ల గురించి. దీని గురించి మళ్ళీ మాట్లాడదాం మనం. సో ప్రస్తుతానికి ఇదైతే గ్యాస్ స్టేషన్. చూడండి అక్కడ కార్లు ఎన్ని నిలబడి ఉన్నాయో. సో ఆల్మోస్ట్ వచ్చేసాం పార్క్ దగ్గరికి. ఇక్కడే పార్కు ఒక 150 మీటర్స్లో. ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ పార్క్లో, అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తా. పార్క్స్ ఉంటాయి కానీ మన ఊర్లో కూడా, బట్ ఇక్కడ మన ఇండియాలో కూడా ఉండొచ్చు పార్క్స్ ఇలాంటి ఫెసిలిటీస్తో, నాకైతే తెలియదు. బికాజ్ మేమైతే ఐఎమ్ ఫ్రమ్ కడప, చెన్నైలో ఉంటా, బట్ స్టిల్ ఐఎమ్ ఫ్రమ్ కడప. సో కడపలో అయితే ఇలాంటి పార్క్స్ నాకు తెలిసి అయితే లేవు. మేబీ ఎవరికి వేరే ఊర్లలో లేకపోతే కడపలో కూడా నాకు తెలియని పార్క్స్లో ఏమైనా ఉంటే చెప్పండి మీరే, నాకైతే తెలియదు. బట్ ఇక్కడ పార్క్స్లో ఉంటుంది ఈ ఫెసిలిటీ, చాలా మంచి ఫెసిలిటీ అనమాట. ఎవరైనా ఫిట్గా ఉండాలన్నా కానీ, హెల్త్ మెయింటైన్ చేసుకోవాలన్నా కానీ అందరికి చాలా మంచిది ఇది. సో కట్టారు ఇది స్కేటింగ్ ఏమంటారు, స్కేటింగ్ గ్రౌండ్ ఇది. అక్కడ బాస్కెట్బాల్ గ్రౌండ్ కూడా ఉంది, ఇది కూడా రీసెంట్గా కట్టారు. ముందు లేదు, ఇది రీసెంట్గా ఇప్పుడే కట్టారు. సో ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అవ్వగానే మన దగ్గర బాస్కెట్బాల్ అంత ఉంది, వెళ్ళి మనం ఆడి అంతా చూపిస్తాం మీకు. చూడండి ఇది, దాని గురించి అంత రాస్తున్నారు ఫ్రెండ్స్లో, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఫ్రెంచ్. ఇస్ ఇలా విల్ ఆన్ వెస్తి పూర్ వోత్ క్యాదర్ ది వి, అంటే ఈ సిటీ మీకోసం, మీ లైఫ్ స్టైల్ కోసం, మీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కోసం మేము డబ్బులు ఇన్వెస్ట్ చేశాము అని వాళ్ళు చెప్తున్నారనమాట. పార్క్ వచ్చేసాం మనం. ఇక్కడ చెప్పా కదా పార్క్లో మీకు ఏమేమి ఉంటాయని. సో అన్ని ఎక్విప్మెంట్స్ ఉండవు జిమ్వి, బట్ ఉంటాయి కొన్ని ఎక్విప్మెంట్స్. మీరు చూస్తున్నారు కదా, ఇలాంటివి నార్మల్ బేసిక్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి టు కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్, మీరు బాగా హెల్తీగా ఉండడానికి. సో చిన్నపిల్లలకి ఈజీగా ఉంటుంది, పెద్దవాళ్ళకి ఈజీగా ఉంటుంది. మరి కాంప్లెక్స్ ఎక్విప్మెంట్స్ అయితే ఏం లేవు, బట్ ఇలాంటి సింపుల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఇది బేసిక్ కార్డియో లాంటి ఎక్విప్మెంటు. ఇది లెగ్ స్ట్రెచెస్, ఇది వచ్చి లెగ్స్ స్ట్రెచ్ చేసుకోవడానికి. ఇది అది పుల్అప్స్ చేయడానికి. అక్కడ కనబడుతుంది కదా మీకు, ఉండండి జూమ్ చేస్తా. సో అది వచ్చి పుల్అప్స్ చేసుకోవడానికి. ఇది వచ్చి షోల్డర్స్, ఆర్మ్స్ అలా ఏమైనా బేసిక్గా చేసుకోవడానికి, బిల్డ్ చేసుకోవడానికి. ఇది ఎలా ఉంటాయి అన్ని పార్క్స్ ఇక్కడ. అన్ని పార్క్స్ అని చెప్పను, మోస్ట్లీ లైక్ 70% ఆఫ్ ద పార్క్స్ ప్యారిస్లో, ఫ్రాన్స్లో, వెస్ట్లో, యూరోప్లో ఇలా బేసిక్ ఎక్విప్మెంట్స్తో పెట్టింటారు. వచ్చే వాళ్ళకి బాగుంటుందని. చిన్నవి లెగ్స్ అనుకుంటా, లెగ్స్ కోసం అనుకుంటా. ఇది నాకు అంత నాలెడ్జ్ లేదు జిమ్లో, జిమ్స్ గురించి, వర్కౌట్స్ గురించి. సో జనరల్గా చెప్తున్నా, మేబీ కాళ్ళ గురించి అనుకుంటున్నా. ఇది కాళ్ళ గురించి, థైస్ గురించి మేబీ ఉండొచ్చు. సో ఇదొకటి. ఇది కూడా కార్డియో అని కనబడుతుంది. అతను చూస్తున్నారా ఎలా చూస్తున్నాడు. సో ఇలా వచ్చి ఏజ్డ్ అయిన వాళ్ళు కానీ, యంగ్స్టర్స్ కానీ, పిల్లలు కానీ అందరూ వచ్చి ఇలా వర్కౌట్ చేసుకుంటారు ఇక్కడ. అండ్ పక్కనే ఇలా ఒక గ్రౌండ్ ఉంటుంది ఆడుకోవడానికి. లోకల్ ఫుట్బాల్ క్లబ్స్ లేకపోతే స్కూల్ వాళ్ళకి ఫుట్బాల్ ఆడుకోవడానికి, బాస్కెట్బాల్ ఆడుకోవడానికి అన్నీ ఇక్కడ ఉంటాయి ఇలా. సో ఇదే పార్క్ అనమాట. ఇది వచ్చి మన పార్క్ ఇలా ఉంటుంది, పార్క్ ఫ్రాన్స్లో. స్కూల్ అయిపోయినట్టుంది, ఇప్పుడే పిల్లలు స్కూల్ నుంచి ఇళ్ళకి వెళ్తున్నారు. సో ఇంకా పార్క్ అయిపోయింది. పార్క్ అయిపోయిన తర్వాత చెప్పా కదా ఇందాక మీకు, ఇక్కడ ఫుట్బాల్ గ్రౌండ్స్, లోకల్ ఫుట్బాల్ గ్రౌండ్స్ స్కూల్ పిల్లలకి వాళ్ళకి అందరికీ ఉంటాయని. ఇదే చూడండి ఆడుకుంటున్నారు పిల్లలంతా. పిల్లలు కాదు వీళ్ళు, మేబీ టీనేజర్స్, చిన్న పిల్లలు అందరూ కలిసి ఆడుకుంటుంటారు ఇక్కడ వచ్చి. సో ఎవ్రీ ఏరియా, ప్రతి ఒక్క వీధిలో ఇలాంటి ఒక ఫుట్బాల్ గ్రౌండ్, బాస్కెట్బాల్ గ్రౌండ్, బ్యాడ్మింటన్ అన్నీ ఉంటాయి. సో ఫిజికల్లీ యాక్టివ్గా ఉండాలి చిన్నప్పటి నుంచి అందరూ, ఈవెన్ ఏజ్డ్ అయిన వాళ్ళకి కూడా అని చెప్పి ఇలాంటివి ఇక్కడ ఎంకరేజ్ చేస్తారన్నమాట. సో మన ఊర్లో కూడా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అదైతే నాకు తెలియదు. ఈ మధ్య లాస్ట్ 2-3 ఇయర్స్లో ఏమైనా వచ్చాయేమో తెలియదు. ఏమైనా అలా వచ్చింటే నాకు చెప్పండి, కామెంట్స్లో మెన్షన్ చేయండి, మనం డిస్కస్ చేద్దాం దీని గురించి. ఓకేనా?
ఇప్పుడు మనం పార్క్ నుంచి సూపర్ మార్కెట్కి వెళ్తున్నాము. సో సూపర్ మార్కెట్కి వెళ్ళే దారి ఇలా ఉంటుంది అనమాట. చాలా అందంగా ఉంటుంది. అదిగా ఈరోజు వర్షం పడింది, పైన డార్క్గా ఉంది, దానివల్ల ఇంకా వేరే లెవెల్లో ఉందన్నమాట ఈరోజు దారి. మీకు నచ్చింది అనుకుంటా దారి. ఇది కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఓకేనా? చూడండి, ఇక్కడ ఏజ్ అనేది సంబంధం లేకుండా అందరూ వాకింగ్, సైక్లింగ్ అన్నీ చేస్తారు ఇక్కడ. సో అది ఇక్కడ. సరే, మనం ఇంకా సూపర్ మార్కెట్కి వెళ్ళి అక్కడ డైరెక్ట్గా మాట్లాడదాం. అక్కడంతా చూపిస్తా లోపల ఎలా ఉంటుందని. అప్పటి వరకు బాయ్, సీ యూ సూన్. ఆల్మోస్ట్ వచ్చేసాం మనం సూపర్ మార్కెట్ దగ్గరికి. ఇంకా లోపలికి వెళ్ళి చూపిస్తాం మీకు సూపర్ మార్కెట్ ఎలా ఉంటుంది ఇక్కడ. ఆల్మోస్ట్ వచ్చేసాం ఇప్పుడు ఇదే అనమాట మన సూపర్ మార్కెట్. దీన్ని కెర్ఫోర్ అంటారు. ఇక్కడ కనబడుతుంది కదా, కెర్ఫోర్ అంటారు. ఇది చాలా ఫేమస్ సూపర్ మార్కెట్. ఈవెన్ మన ఏషియాలో కూడా నాకు తెలిసి మిడిల్ ఈస్ట్లో ఇంకా నేను మా అమ్మ చూస్తుంటారు. సో ఆ వ్లాగ్స్లో ఇంకా వేరే కంట్రీస్లో కూడా ఉంది. ఇది చాలా పెద్ద సూపర్ మార్కెట్. సో మీకు లోపల వెళ్ళి చూపిస్తా ఎలా ఉంటుందని. ఇది బ్యాంక్, ఇది LCL అని బ్యాంక్, ఇక్కడ ఫేమస్ బ్యాంకు. లోపలికి వచ్చేసాం మనం సూపర్ మార్కెట్లో. సో ఇలా ఉంటుంది సూపర్ మార్కెట్. ఇది చూడండి, ఆనియన్స్ అంతా. దీని రేటు 1.49 euros కేజీ, అంటే 140 రూపీస్ కేజీ. ఇది ఇంకా ఇదేదో విచిత్రమైన వెజిటేబుల్, మనకు తెలియదు దీని గురించి. ఇది ఒక 110 రూపీస్, 1.29 euros అంట. అంటే ఫ్రాన్స్లో బ్రెడ్ ఐటమ్స్ చాలా ఫేమస్. సో బేకరీలో తీసుకెళ్ళినా కానీ, సూపర్ మార్కెట్స్ వెళ్ళినా కానీ బేకరీ ఐటమ్స్ చాలా ఉంటాయి. సో చూడండి, ఒక్కొక్క బేకరీ ఐటమ్. ఇది ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి వనచాకులు అంటాం. ఇది ఒక 50 రూపీస్ ఉంటుంది. ఇది ఐనార్లో. ఇది ఒక 50 రూపీస్ ఉంటుంది ఐనార్లో. ఇలా ప్యాకెట్స్లో కూడా వస్తాయి, చాలా వస్తాయి ఇలా ప్యాకెట్స్లో. ఇంకా టొమాటోస్ కాదు, స్ట్రాబెర్రీస్ ఇవన్నీ. ఈ యొక్క బాక్స్ 2 euros అంట. ఈ యొక్క బాక్స్ 2 euros అంట. సో స్ట్రాబెర్రీస్ ఇవన్నీ. సో క్యారెట్స్, ఆనియన్స్, పొటాటోస్ ఇలా అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇవి వెజిటేబుల్స్ అనమాట. ఆరెంజెస్, పైనాపిల్స్, పొమోగ్రనేట్స్, దానిమ్మ పండ్లు, అనానస్లు, ఇలా ఆరెంజెస్, నిమ్మకాయలు అన్నీ ఉంటాయి ఇక్కడ. మ్యాంగోస్, ఇక్కడ మన మ్యాంగోస్ దొరకవు, ఇలాంటి మ్యాంగోస్ దొరుకుతాయి, గ్రీన్ మ్యాంగోస్. ఇంకా బనానాస్ అంటే మీరు ఇంకా ఫ్రాన్స్లో ప్రతి ఒక్కరు చచ్చిపోతారనమాట బనానాస్ కోసం. కొంచెం పచ్చిగా ఉన్నాయి, బట్ నార్మల్ మంచి బనానాస్ కూడా ఎప్పుడు ఉంటాయి. సో ఇలా ఉంటుంది సూపర్ మార్కెట్ అంతా. ఇలా ఉంటుంది సూపర్ మార్కెట్ అంతా. ఈరోజు ఏం డే బా? ఈరోజు ట్యూస్డే కదా. సో నార్మల్ గోలగోలగా ఉంటుంది. ఈరోజు ట్యూస్డే కాబట్టి అసలు ఏం గోలగోలగా లేదు. సో ఇలా ఉంటుంది సూపర్ మార్కెట్. మనం మెయిన్గా వచ్చింది సూపర్ మార్కెట్కి ఈరోజు వాటర్ కొనడానికి. సో వాటర్ సెక్షన్ మొత్తం అవతల పక్క ఉంది. అది మళ్ళీ మనం ఆ పక్కకి వెళ్ళి వాటర్ తీసుకుందాము. ఇదంతా చూస్తున్నారు కదా, ఇదంతా చీజ్, మొత్తం చీజ్ సెక్షన్. ఇది ఫ్రాన్స్లో చీజ్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఇష్టం అందరికీ. సో ఇక్కడ వేలల్లో ఉంటాయి వెరైటీస్ చీజ్వి. సో ఇష్టం వచ్చింది మనం తీసుకోవచ్చు, వేసుకోవచ్చు, తినచ్చు. ఇది ఎలా అంటే ఇంకా ఈవెన్ తాగేటప్పుడు కూడా స్నాక్స్ లాగా యూజ్ చేస్తారు ఈ చీజ్ అంతా. ఎప్పుడైనా ట్రై చేద్దాం, అది ఒక వీడియో చేద్దాం ఎప్పుడైనా. ఓకేనా? ఇక్కడ
ఇక్కడ అన్ని డ్రింక్స్ ఉన్నాయి. ఐ మీన్ సాఫ్ట్ డ్రింక్స్ అంతా, జ్యూసులు, ఆరెంజ్ జ్యూసులు, పొమోగ్రనేట్ జ్యూసులు, పైనాపిల్ జ్యూసు, యాపిల్ జ్యూసు అంతా. ఇకంతా సాలెడ్స్, ఫ్రోజన్ శాండ్విచ్లు అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చికెన్ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చికెన్ శాండ్విచ్. ఇది €2 అనమాట ఒక చికెన్ శాండ్విచ్. అంటే ఒక చికెన్ శాండ్విచ్ ₹180 మన ఇండియన్ కరెన్సీలో. చాలా ఎక్కువ. అంత టేస్ట్ కూడా ఉండదు, బట్ ఫైన్, యూ క్యాన్ డీల్ విత్ ఇట్ డైలీ. ఐ మీన్ ఆన్ ద గో ఓకే. ఇక్కడంతా డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ అవన్నీ ఉంటాయి. కావాలంటే కొనుక్కోవచ్చు, అన్ని లూజు. ఇంకంతా ఇలా ఉంటుంది అంతా ఇక్కడ పంచాయతీ అంతా. ఇవన్నీ ఎలా అంటే బీన్స్, అవన్నీ గ్రీన్ పీస్, క్యారెట్స్ అవన్నీ సోక్ చేసి వాటర్లో పెట్టింటారు. కావాలంటే తీసుకొని మనం ఇంటికి తీసుకువెళ్ళి అలా అయినా తినచ్చు. మేబీ సాలెడ్స్లో అలా వేసుకొని ట్రై చేయొచ్చు. ఇదంతా బిస్కెట్ సెక్షన్. ఇదంతా చూడండి, నో గ్లూటెన్ బిస్కెట్స్. గ్లూటెన్ ఇదంతా చూడండి, నో గ్లూటెన్ బిస్కెట్స్. సో బిస్కెట్స్ గ్లూటెన్ ఉండదు. సో మన కడుపుకి మంచిది, హెల్త్కి మంచిది. బటర్ అంట, ఇది ఫ్లేవర్ వచ్చి బటర్ ఫ్లేవర్ ఇది. సో బాగుంటుంది. ఇంకేముంది అక్కడ చూపించడానికి మీకు? ఇది చూడండి, అంతా కాఫీ సెక్షన్. ఇది అంతా కాఫీ సెక్షన్. మన నెస్కేఫే కూడా ఉంటుంది ఇక్కడ. ఎక్కడుంది నెస్కేఫీ? ఎక్కడుందిరా బాబు నెస్కేఫీ? దీనమ్మో లేదా? ఎక్కడ్రా రే నెస్కేఫ్? ఎక్కడ్రా? లవాజా ఉంది ఇక్కడ, లోకల్ బ్రాండ్ ఉంది. ఉంది ఇక్కడ ఉంది నెస్కేఫీ. చూడండి నెస్కేఫీ, మన నెస్కేఫీ కాఫీ. ఇది ఎన్ని గ్రామ్స్? ఇది 300 grams అంట. €5 అంటే ₹450. ఇదంతా ఆల్కహాల్ సెక్షన్. ఇక్కడ మనోళ్ళకంతా మజా చేయొచ్చు ఇక్కడంతా. చూడండి వ్యాలంటైన్స్. ఎవడున్నాడా వ్యాలంటైన్స్ తెలియనోడు? ఇంకా ఎవడున్నాడా వ్యాలంటైన్స్ తెలియనోడు? వేరే లెవెల్ ఉంటుంది అని అంటారు. ఇది నేను తాగను, బట్ స్టిల్ ఆఫ్ ద ప్రీమియం స్కాచ్ విస్కీస్. ఇంకా చాలా ఉన్నాయి. విలియం పీలు, క్యాంబెల్, గ్రాండ్స్. మన అబ్సల్యూట్ వోడ్కా కూడా ఉంటుంది ఇక్కడ, లేదా? ఉంది చూడండి ఇక్కడ అబ్సల్యూట్ వోడ్కా. చూడండి అబ్సల్యూట్ వోడ్కా కూడా ఉంది. ఎవరికి తెలియదు? ఇది అందరికి తెలుసు, ఊరంతా తెలుసు. తాగిన వాళ్ళకి కూడా తెలుసు. సో ఇలా చాలా ఆల్కహాల్, చాలా బియర్స్, వైన్స్, విస్కీస్ అన్నీ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇదంతా చిప్స్ సెక్షన్. మొత్తం చిప్స్ ఉంటాయి ఇక్కడ, అన్ని చిప్స్ ఉంటాయి. మన లేస్లు కూడా ఉంటాయి. లేస్ ఫేమస్, ప్రపంచమంతా ఉంటాయి. ఒక నార్మల్ లేస్, బేసిక్ లేస్ ఎంత అని చూపిస్తాను మీకు. ఇది నార్మల్ లేస్ నేచర్. ఇది ఎంతంటే €1.65. అంటే ఎంతవా? 96, ₹140 ఈ లేస్ ప్యాకెట్ ఒకటి. చాలా కాస్ట్లీ. ఐ మీన్ ఐఎన్ఆర్లో కాస్ట్లీ, యూరోస్లో దిస్ ఇస్ నథింగ్. ఐఎన్ఆర్లో కాస్ట్లీ అనమాట, చాలా కాస్ట్లీ. సో అదే చెప్తున్నా కదా, ఫ్రాన్స్లో ఉండాలంటే మీరు డబ్బులు బాగా సంపాదించాలి. డబ్బులు ఉంటేనే ఇవన్నీ అఫోర్డ్ చేయగలుగుతారు. అఫోర్డ్ అంటే కాదు, బేసిక్ డైలీ ఎక్స్పెన్సెస్ మీరు అఫోర్డ్ చేయగలుగుతారు. లేకపోతే ఇట్ విల్ గెట్ రియలీ డిఫికల్ట్, చాలా కష్టంగా ఉంటుంది. సో ఇది కూడా జ్యూస్లు ఇవన్నీ, చిన్నపిల్లల జ్యూస్లు ఇవన్నీ. ఇక్కడ అంటే ట్రాపికానా అంతా ఉన్నాయి. ఇక్కడ ట్రాపికానా జ్యూస్, ఇది ట్రాపికానా ఆరెంజ్ జ్యూస్. దీని రేటు ఒక ట్రాపికానా ఆరెంజ్ జ్యూస్ 1.5 లీటర్ అంట. మీరు చూస్తున్నారు కదా, €3.29. అంటే ఆల్మోస్ట్ ₹270 ఒక బాటిల్. మనం కొనే వాటర్ బాటిల్స్ ఇవే, క్రిస్టలిన్ అంటాము. ఉన్న వాటర్ బాటిల్స్ కానీ చీప్ వాటర్ బాటిల్స్. యాక్చువల్గా ట్యాప్ వాటర్ తాగొచ్చు ఇక్కడ. యాక్చువల్గా ఇదే మనం కొనేది. ట్యాప్ వాటర్ తాగొచ్చు, బట్ ప్రాబ్లం ఏమంటే ట్యాప్ వాటర్ వల్ల కిడ్నీ స్టోన్స్ లాంటివన్నీ వస్తాయి. దానివల్ల ఇలాంటి వాటర్ బాటిల్స్ కొనుక్కొని తాగుతున్నాం.
ఇంకా చాలా రకరకాల వాటర్ బాటిల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. చూస్తున్నారు కదా మీరు, ఇది చూడండి, ఇది విరాట్ కోహ్లీ తాగే వాటర్ బాటిల్. ఇది విరాట్ కోహ్లీ తాగే వాటర్ బాటిల్. ఇది చాలా కాస్ట్లీ ఇండియాలో వస్తే. ఇక్కడ ఓకే, ఇట్స్ ఫైన్. ఇక్కడ 6 వాటర్ బాటిల్ కలిపి 3.96 euros అంటే ఆల్మోస్ట్ అరౌండ్ 350-360 రూపీస్. ఓకే, 6 వాటర్ బాటిల్కి 350-360 రూపీస్ అంటే ఇట్స్ ఫైన్ ఫ్రాన్స్ వరకు. ఇంకా మనం ఇది ఎందుకు తీసుకుంటామంటే, మనం తీసుకునేది ఇది క్రిస్టలిన్. సరిగ్గా చూపించలేదు కదా మీకు. మనం ఇది తీసుకుంటాం క్రిస్టలిన్. ఎందుకు తీసుకుంటామంటే క్రిస్టలిన్ వాటర్ బాటిల్స్ ఇది చాలా తక్కువ. అది ఎంత ఇది కూడా 6 వాటర్ బాటిల్సే. చూస్తున్నారు కదా మనం తీసుకునేది 6 వాటర్ బాటిల్సే ఇది కూడా. బట్ ఏమంటే ఇది చీప్. ఇది చూడండి, 6 వాటర్ బాటిల్స్ 2 euros అంటే 180-200 రూపీస్. 200 రూపీస్ దగ్గర ఇది 6 వాటర్ బాటిల్. అది ఎంత ఉంది? అది 6 వాటర్ బాటిల్ 390-380 ఉండింది. సో చీప్ అయ్యేది, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద రేట్ ఇది. సో దానివల్ల ఇది తీసుకుంటాం. ఇంకా ఈ సెక్షన్ అంటే ఫుల్ బీర్లు, అన్ని బీర్లు. మీకు ప్రపంచంలో ఏ బీర్ కావాలన్నా దొరుకుతుంది. అన్ని బీర్లు ఉంటాయి ఇక్కడ, అన్ని బీర్లే. పండగ చేసుకోవచ్చు ఇక్కడికి వస్తే, వేరే లెవెల్ పండగ. ఇంకా పార్టీలు కానీ, డిప్రెషన్ కానీ, సాడ్నెస్ కానీ, ఏడుస్తున్నా, నవ్వుతున్నా, ఏం చేస్తున్నా, మూడ్ సెట్ అవ్వాలంటే సూపర్ మార్కెట్ రండి. ఈ సెక్షన్లో మజా చేయండి. అసలు వేరే లెవెల్ ఉంటుంది. చూడండి, మన హెనికెన్ కూడా ఉంది. స్కల్ ఉంది. ఆ తర్వాత ఏమున్నావా ఫేమస్, డెస్పెరాడోస్ ఉంది, 1664 ఉంది, హెనికెన్ పెద్ద బాటిల్ ఉంది. డెస్పెరాడోస్లో అయితే ఇక్కడ ఫ్లేవర్లు ఉంటాయి. డెస్పెరాడోస్లో ఇది చూడండి, ఇది లైము, ఇది రెడ్. డెస్పెరాడోసే, డిఫరెంట్ ఫ్లేవర్స్. అలా ఉంటుంది ఇక్కడ. అలా ఉంటుంది అన్నమాట ఇక్కడ సూపర్ మార్కెట్స్తోని. ఇక్కడ ఇది స్పార్క్లింగ్ వాటర్ సెక్షన్. చాలామంది ఇక్కడ నార్మల్ వాటర్ తాగరు. వాళ్ళ కోసం స్పార్క్లింగ్ వాటర్ అంటే బేసికలీ సోడా అనమాట. మన సోడా అంతే, కింగ్ఫిషర్ సోడా అంటారు కదా, అలాంటి సోడా బేసికలీ. ఏదో స్పార్క్లింగ్ వాటర్ కొంచెం కాస్ట్లీ, మనకి దీంతో సంబంధం లేదు. అండ్ ఇదంతా పెరుగు సెక్షన్. ఇక్కడంతా పెరుగు దొరుకుతుంది. మీకు స్వీట్ కర్డ్ కావాలా, లేకపోతే నార్మల్ మన ఊళ్ళో దొరికే నార్మల్ బేసిక్ సాల్టీ కర్డ్ కావాలా, ఏది కావాలన్నా దొరుకుతుంది. సో పెరుగు దొరుకుతుంది ఇక్కడ బేసికల్లీ. పెరుగులో డిఫరెంట్ రకాలు ఉంటాయి. మేము కొనేది ఇప్పుడు మా అమ్మ తీసుకున్న పెరుగు అయితే చూపిస్తూ ఉంటాను మీకు. మేము బేసిక్ ఇది తీసుకుంటాం, ఎందుకంటే ఇది మన ఊరు పెరుగులాగా ఉంటుంది. డనోన్ అని చెప్పి నేచర్. ఏ ఊర్లో అయినా నాకు తెలిసి నేచర్ అని ఉంటే మీరు ఆ పెరుగు తీసేయండి ఆలోచించకుండా, బాగుంటుంది. మన ఊరు పెరుగులాగా ఉంటుంది. థిక్నెస్ కావాలంటే గ్రీక్ యోగర్ట్ ఉంటుంది. గ్రీక్ యోగర్ట్ కొంచెం కాస్ట్లీ, బాగా కాస్ట్లీ. ఇది ఎంత అంటే ఇది డనోన్ పెరుగు. ఇది 2 euros. ఎంత 2 euros 8 ప్యాకెట్. ఒక ప్యాకెట్ వచ్చి 125 grams ఉంటుంది. సో 180 రూపీస్ 8. ఇది బేసిక్ పెరుగు. మీరు గ్రీక్ యోగర్ట్కి అలా వెళ్తే, గ్రీక్ ఎక్కడుంది బా, వేర్ ఈజ్ ద గ్రీక్ యోగర్ట్? ఇక్కడ ఉంది గ్రీక్ యోగర్ట్. నెస్లే ఒక గ్రీక్ యోగర్ట్. ఇది గ్రీక్ యోగర్ట్ బాగా థిక్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలానే తినేయచ్చు మీరు, బట్ కాస్ట్లీ. ఇది చూడండి, జస్ట్ 4 ప్యాకెట్లు 3 euros అంటే 240 రూపాయలు 4 ప్యాకెట్లు. ఇట్స్ టూ వే ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్లీ. సో దాని నుంచి మనం దూరంగా ఉంటాం. ఇది చూసారా, ఇక్కడ కడుక్కోవడానికి అన్ని టిష్యూ పేపర్లు అన్నీ ఉంటాయి. రకరకాల టిష్యూ పేపర్లు ఉంటాయి ఇక్కడ. అన్నీ చిన్న టిష్యూ పేపర్ల నుంచి పెద్ద టిష్యూ పేపర్ల వరకు కిచెన్కి, బాత్రూమ్కి అన్నిటికీ ఉంటాయి. సో కొనుక్కోవడం, కడుక్కోవడం అంతే ఇదంతా పని. ఎలా కడుగుతారో అని అడిగితే నేను చూపించలేను మీకు కడగడం అంతా, బట్ అదే పర్పస్ అయితే అదే. ఇంకా ఎంత బర్త్డేస్కి క్యాండిల్స్ అనమాట. మీరు మన ఊళ్ళో కూడా దొరుకుతుందా క్యాండిల్స్. ఒక క్యాండిల్ వచ్చి 90 రూపాయలు ఉంది, 1.1 euros. సో 90 రూపాయలు ఉంది ఒక క్యాండిల్. ఇక్కడ ఇంకా ఇవి కూడా దొరుకుతాయి. పిజ్జాలు ఉంటాయి కదా, పిజ్జాలు ఫ్రోజన్ దొరుకుతాయి. పిజ్జాలు కొనుక్కొని ఒక పిజ్జా, ఈ పిజ్జా రాయల్ అంట ఇది. ఈ పిజ్జా ఒకటి 3.15 euros అంటే ఆల్మోస్ట్ ఒక 300 రూపీస్ ఒక పిజ్జా. సో ఇలా ఫ్రోజన్ పిజ్జాస్ తీసుకెళ్ళి అవెన్లో పెట్టి వేడి చేస్తే కుక్ అయిపోతుంది. బట్ వర్స్ట్గా ఉంటుంది, ట్రై చేయకండి. ఇంకా మీ వల్ల ఏం అవ్వలేదు, డబ్బులు లేవు, లేకపోతే ఇంకా టైం లేదంటే అప్పుడు ఇలాంటివి ట్రై చేయండి. బట్ అన్హెల్తీ కూడా ఇలాంటివి, ఇవన్నీ అన్హెల్తీ కూడా, చాలా అన్హెల్తీ ఇవి. సో నెవర్ గో ఫర్ జస్ట్ లీవ్ దెమ్ అలోన్. ఇంకా ఏమన్నా ఇంకా మీ వల్ల అవ్వలేదు, ఇంకా నో అదర్ ఆప్షన్ అంటేనే ఇదంతా చూస్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఎవడో ఇక్కడ చూడండి, కోకోకోలా బాటిల్ డోర్ అడ్డం పెడితే ఎలా రా నేను డోర్ ఓపెన్ చేసేది నీ అయ్యా రే, పిచ్చినా గొడవలంతా.
ఇది చూడండి, ఇవన్నీ కూడా ఇక్కడ స్నాక్స్ అనమాట. స్నాక్స్ మేబీ తాగేటప్పుడు లేకపోతే నార్మల్గా టీవీ మూవీ చూసేటప్పుడు అలా కొనుక్కొని మేబీ పెట్టుకొని మీరు వేడి అన్ని ఫ్రోజనే అవెన్లో పెడితే అంతా 2 నిమిషాలు కుక్ అయిపోతాయి, పెట్టుకొని తినడానికి సినిమాలు చూసేటప్పుడు లేకపోతే తాగేటప్పుడు అలా. సో యా చూడండి, పిజ్జాలు వెరైటీ పిజ్జాలు అన్నీ ఇవన్నీ ఎవడు తింటాడో ఆడిగే తెలుసు. గాయ్స్ మా అమ్మకి ఆయిల్ కావాలంట, కొనిమని అడుగుతుంది. సో వెళ్ళి మనం ఆయిల్ సెక్షన్లో ఆయిల్ కొందాం. ఎక్కడ రా ఆయిల్ ఇక్కడ ఉంది. ఆయిల్ ఇక్కడ ఉంది. మనం తీసుకునేది ఆలివ్ ఆయిల్ మోస్ట్లీ. సో హెల్త్ కోసం, హెల్త్ కాన్షియస్, దానివల్ల ఆలివ్ ఆయిల్ తీసుకుంటాము. ఆలివ్ ఆయిల్ మంచి ఆలివ్ ఆయిల్. అప్పుడప్పుడు గ్రౌండ్నట్ ఆయిల్ కూడా తీసుకుంటాము డీప్ ఫ్రై చేయడానికి అలా. బట్ ఇలాంటివి సన్ఫ్లవర్ ఆయిల్ ఇంకా మిగతా ఏదో ఆయిల్ ఉన్నాయి, ఇవన్నీ బై మిస్టేక్ కూడా ట్రై చేయకండి. అన్హెల్తీ, హార్ట్ అటాకులు వచ్చేది దీనివల్లనే. గ్రౌండ్నట్ కావాలంట మా అమ్మకి, నాకు ఆలివ్ కావాలి. సరే ఇప్పటికైతే గ్రౌండ్నట్ తీసుకుందాం. సో గాయ్స్ ఇంకా షాపింగ్ అయిపోయింది, ఇవన్నీ తీసుకున్నాము. ఆయిల్ చెప్పా కదా, ఆలివ్ ఆయిల్ 1 లీటరు, గ్రౌండ్నట్ ఆయిల్ 1 లీటరు, ఆ తర్వాత ఫ్యాంటా బిస్కెట్స్ ఇవన్నీ మా మమ్మీ కోసము. ఇంకా ఇది కర్డ్ చెప్పా కదా, బేసిక్ కర్డ్ కొంటామని, కర్డ్. ఆ తర్వాత కిట్ క్యాట్, ఇంకా చీటస్ కొన్ని, వాటర్ బాటిల్ 6 వాటర్ బాటిల్స్, ఇంకా కింద చికెన్ తీసుకున్నాం 1 kg. సో ఇవన్నీ కొన్నాం ఈరోజు. సో ఈరోజుకి ఇవన్నీ చాలు. ఇంకా మనం బిల్ కౌంటర్కి వెళ్దాం. ఎక్కడున్నారు వీళ్ళు? అదో అక్కడున్నారు వీళ్ళు. మా అమ్మ అక్కడ ఉంది. ఇంకా వెళ్దాం దగ్గరికి. వాళ్ళని ఆపాలి, వాళ్ళని ఆపి కౌంటర్కి తీసుకెళ్ళాలి. గ్యాస్ వీడియో నచ్చింది కదా, నేను ఏదో ట్రై చేస్తున్నా, నాకైతే అంతగా రాదు వ్లాగింగ్, ట్రై చేస్తున్నా. ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. అంతే, ఇంకా మనమంతా న్యాచురల్గా ఉంటుంది మన వీడియో అంతా. Sélectionnez un mode de paiement. Utilisez le clavier de saisie 17.8 euros pour compléter la transaction. Sélectionnez un article à partir d'article courant pour effectuer une recherche alphabétique. Utilisez le clavier de saisie du code PIN pour compléter la transaction. గ్యాస్ షాపింగ్ అయిపోయింది మనది. ఈ ట్రాలీలో అన్ని థింగ్స్ వేసుకున్నాము. ఇంకా లాక్కొని ఇలా బయటికి వచ్చేద్దాం. సూపర్ మార్కెట్ నుంచి బయటికి వచ్చేద్దాం. సూపర్ మార్కెట్ నుంచి ఇది మన సూపర్ మార్కెట్. సో అయిపోయింది మన షాపింగ్ ఈరోజు సూపర్ మార్కెట్ది. అంత నచ్చింది అనుకుంటా మీకు. మొత్తం న్యాచురల్గానే చేసిన, ఏమంత ఎక్కువ ఆలోచించలేదు, ఏమంత ప్లాన్ లేదు, హోంవర్క్ ఏం చేయలేదు, అలానే చేసా ఆ వీడియో మీకోసము. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో అంతే, మనం సూపర్ మార్కెట్ నుంచి బయటకు వచ్చేసాము. వీడియో అయిపోయింది. ఇంకా ఐ థింక్ ఈరోజుకి ఇంతటితో చాలు. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, టటా, బాయ్. అండ్ నెక్స్ట్ వీడియో ఏం చేయాలో తెలీదు, చేసినాక ఖచ్చితంగా అప్లోడ్ చేసి మీకు చెప్తా. సో అంతే గాయ్స్, ఇంకా నేను వెళ్తున్నా ఇంటికి. బాయ్, సీ యూ, టటా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, సరేనా? బాయ్. వచ్చేసాం గాయ్స్ ఇంటికి. అక్కడ చెప్పా కదా ఇంకా వీడియో ఏం చేస్తా అని. తర్వాత ఇప్పుడే ఇంటికి వచ్చా, తీసుకుని ట్రాలీ ఎంత డ్రాగ్ చేసుకొని వచ్చా. కొంచెం బరువునే ఉంది, వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి కదా, సో కొంచెం వెయిట్ ఉంది. బట్ ఫైన్, ఇంటికి వచ్చేసాం. చూడండి ఇల్లు, మన ఇల్లు 5th floor. టంటడా. అండ్ నా దగ్గర బండ్లు ఉన్నాయి, 2 బైక్స్ ఉన్నాయి నా దగ్గర. జూమ్ చేసి అక్కడ వరకు వెళ్తాదో వెళ్ళదో తెలియదు. జూము చూపిస్తాను మీకు, కనపడుతున్నాయి అక్కడ 2 బైకులు. ఆ 2 బైకులు మనవే. సరే, అంతా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు, ఓకేనా? అంత డైలీ వ్లాగ్స్ అంతా నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఇప్పుడు బాయ్, సీ యూ.